అమెరికాకి ఇరాన్ బిగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ దేశాధినేతను టార్గెట్ చేయాలనుకుంటావా? మా సుప్రీం లీడర్ని టచ్ చేసి చూడు, అమెరికా మాడి మసైపోద్దన్న చందంగా అక్కడి ప్రధాని మసూద్ పెజెస్కియాన్ ఒక ట్వీట్ చేశారు. ఇరానియన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన దాడి జరిగితే ఇక యుద్ధమే అంటున్నారు ఆయన. ఖమేనీపై దాడి పూర్తి స్థాయి ఇరాన్ దాడికి సమానం అని చెప్తున్నారు పెజెస్కియాన్. అమెరికా చర్యలకి ఊరుకునేది లేదన్నారు. యుద్ధానికి ఇరాన్ సిద్ధంగా ఉందని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడి చేస్తే పర్యావసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ పరిస్థితులకి అమెరికానే కారణం అంటూ కూడా ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఇటీవల ఇరాన్లో కొత్త నాయకత్వం కోసం సమయం వచ్చిందని ట్రంప్ వ్యాఖ్యానించడం చాలా ఆగ్రహానికి గురి చేసింది పెజెస్కియాన్ని. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, రైట్ సైడ్లో ఆ ట్వీట్ని మనం ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇఫ్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ ఫేస్ హార్డ్షిప్ అండ్ డిఫికల్టీస్ ఇన్ దేర్ లైఫ్స్, one of the main reasons for its long-standing enmity and inhuman sanctions imposed by the United States of government and its allies. Any aggression against supreme leader of our country is tantamount to all-out war against the Iranian nation. ఇందాక నేను చెప్పిన మాటలన్నీ కూడా ఈ ట్వీట్లో కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ ఈరోజు ఈ దేశం ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుందనంటే దానికి ఇన్హ్యూమన్, ఇందాక నేను ఒక మాట కూడా అన్నాను, హ్యూమానిటేరియన్గా ఉన్నటువంటి వ్యక్తులు ఒబామా, తర్వాత జో బైడెన్, అంతకంటే ముందు ఇంకా చాలామంది ఉంటే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయ్యాడో ఇన్హ్యూమన్గా, అంటే మానవత్వం లేదు మనిషికి, అసలు మానవత్వం లేదు. ఒక రకంగా ఆయన ఇంకా చాలామంది విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మనిషే కాదు అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ని.